గంగా ముని 3 లారెన్స్ గారు తమిళనాడులోనే కాదు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడా సెన్సేషనల్ హిట్ అయ్యే సినిమా ఇచ్చారు. సో లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమా తెలుగు ప్రేక్షకులు దానికి బ్రహ్మరథం బట్టి పెద్ద రేంజ్కి, అంటే ఇవాళ 8th డే కూడా మ్యాట్నీ షోస్ అన్నీ అటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అన్ని ఫుల్స్ వచ్చాయంటే ఈ సినిమా ఈ సమ్మర్లో ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్. ఇటు మాస్ ఆడియన్స్ని, అటు ఫ్యామిలీని, ఇటు యూత్ని అందరినీ అట్రాక్ట్ చేసేలాగా లారెన్స్ గారు ఈ సినిమా తీసి ఈరోజు ఒక పెద్ద బిగ్గెస్ట్ హిట్ మా అందరికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ కమ్ హీరో కమ్ అన్నీ. సో బెల్లంకొండ సురేష్ గారు తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమాని ఇస్తే నైజాం ఏరియా డిస్ట్రిబ్యూట్ చేశాం మేము. సో ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి నేను రిలీజ్ చేసిన పటాస్ సినిమా, జనవరిలో రిలీజ్ చేసిన పటాస్ సినిమా ఫస్ట్ వీకే మాకు కాస్ట్ వెళ్ళిపోయి ప్రాఫిట్లో చూసామంటే మళ్ళీ ఈ సినిమా ఈరోజు గంగా ముని 3 సినిమా ఫస్ట్ వీకే మేము ఇచ్చిన కాస్ట్ వెళ్ళిపోయి ప్రాఫిట్లో వచ్చింది. లాస్ట్ ఫ్రైడే May 1st రిలీజ్ అయ్యి సెన్సేషన్ ఓపెనింగ్స్తో సూపర్ హిట్ అయ్యి ఈ రోజున స్టిల్ ఫుల్స్తో రన్ అవడం అంటే ఈ రోజున మామూలు విషయం కాదు. అదొక లారెన్స్కే సాధ్యం అని చెప్పాలి. అలాగే సీక్వెల్ సినిమాలు హ్యారీ పోటరు, అవెంజర్స్, ఇంకోటి ఇలా ఇంగ్లీష్ సినిమాలలాగా సౌత్లో కూడా ఒక లారెన్స్కే సాధ్యమైంది. ముని 2 కాంచన, 3 గంగా, నెక్స్ట్ మళ్ళీ 4th కూడా స్టార్ట్ చేస్తున్నాడు. నిజంగా లారెన్స్కి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తూ ఇంత సూపర్ హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా హృదయపూర్వక ధన్యవాదాలు లారెన్స్ గారికి తెలుపుతున్నాను. నాకు ఈ 2 సినిమాలు సూపర్ హిట్ ఇచ్చి నా బ్యానర్ని నన్ను నిలబెట్టినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ముని 1, తర్వాత 2 కాంచన, 3 ఇప్పుడు గంగా, 3 పిక్చర్ మంచి హిట్ ఇచ్చారు నాకు. అలాగే ముని 1st, 2nd, కాంచన పెద్ద హిట్ అయిన తర్వాత ఈ పిక్చర్ ఇంకా బాగా చేయాలని చేసిన ఫిలిం ఇది. ఆ భయానికి మేము పడిన 2 years కష్టానికి ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్. తర్వాత బెల్లంకొండ సురేష్ గారు, దిల్ రాజు గారు, అందరూ. దిల్ రాజు గారు పిక్చర్ రిలీజ్ అయిన ఆయన దగ్గర నుంచి ఫస్ట్ ఫోన్ వచ్చింది, పిక్చర్ చాలా పెద్ద హిట్ మాస్టర్ అని. అలాగే అన్నయ్య బెల్లంకొండ సురేష్ గారికి కాంచన ఎలా ఆయనకి మంచి లైఫ్ వచ్చిందో అలాగా గంగా కూడా మంచి హిట్ దొరికింది. ఇదన్నీ ఆయన చెప్తున్నారు, నేను ఇస్తున్నానని. దిల్ రాజు గారు కానీ, బెల్లంకొండ సురేష్ కానీ, వాళ్ళకి అందరికీ, నాకు కానీ దేవుడు అందరికీ ఇవ్వాలని అనుకున్నారు, ఈ పిక్చర్ మూల్యంగా ఇచ్చారు. ఆ దేవుడికి ఈ టైంలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత తమిళ్లో ఈ పిక్చర్ ఎంత పెద్ద హిట్ అయిందో 1 week తర్వాత ఈ పిక్చర్ ఇక్కడ రిలీజ్ అయింది. చాలా భయపడాను, ఎప్పుడు సైమల్టేనియస్ రిలీజ్ అవుతాయి, అక్కడ పెద్ద ఓపెనింగ్ వచ్చింది, ఇక్కడ వస్తుందా లేదా అని. ఇంత పెద్ద ఓపెనింగ్ ఇచ్చిన మళ్ళీ ఫ్యాన్స్కి, పబ్లిక్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత అదే May 9th ఎన్నో విషయాలతో మీ ముందుకు వస్తున్న మా జగదేవ్ వీరుడు అతులోకి సుందరి.